లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ మదురై కోర్టు ఇప్పుడు తీర్పును వెల్లడించినటువంటి నేపథ్యంలో అసలు ఏ కేసులో ఈ పోలీసులకి ఉరిశిక్ష విధించింది కోర్టు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సుబ్రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మదురై కోర్టు ఇప్పుడు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్ ఈ ఘటనలో ఏం జరిగింది? కరోనా టైంలో మదురైలో, ఆ మదురైకి సంబంధించిన ప్రాంతంలో ఒక మొబైల్ షాప్ అతను ఆ కాలపరిమితికి దాటి, అంటే షాప్లు 9:30కి ఎప్పుడో క్లోజ్ చేయమంటే అతను దాటి షాప్ క్లోజ్ చేయలేదు. ఆ క్లోజ్ చేయకపోతే అప్పుడు పోలీసులు తీసుకెళ్లారు. అతను తీసుకెళ్ళి మరి వాళ్ళ ఫాదర్ని కూడా ఇంటి నుంచి తీసుకెళ్లారా, లేకపోతే ఫాదర్ కొడుకు యొక్క యోగక్షేమాలు ఏంటి అనేది కనుక్కోవడానికి వెళ్ళారు. ఆయన కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళిద్దరిని చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ పోలీసు వాళ్ళకి సహజమైన మరి కొంత పోలీసు వ్యవహార తీరు కూడా ఎట్లా ఉంటుందంటే, చాలా సందర్భాల్లో లాకప్ డెత్లు మానవ తప్పిదాలే. అంటే ఏదో పొరపాటు జరిగి లాకప్ డెత్ కూడా అన్అవాయిడబుల్ డెత్ కాదు. అన్అవాయిడబుల్ డెత్ అంటే వాడు పోలీసు యొక్క ఫిస్టులు లాగేసుకుని మీకు నుదుటికి పెడితే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చటం, అంటే ఏదో ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా మీ తుపాకీ టేబుల్ మీద పెట్టి మీరు చేస్తున్నప్పుడు మీరు అటు ఇటు ఏమార్పాటుగా మంచినీళ్ళు తాగినప్పుడు టక్కన తీసుకుని మీకు గురి పెట్టాడు అనుకోండి, అప్పుడు మీరు ప్రాణరక్షణ గురించి చేయటం లాంటి సంఘటనలు నాకు తెలిసి ఎక్కడ జరగల. పోలీస్ ప్రాణరక్షణ గురించి లాకప్ డెత్లు ఎక్కువ అమానవీయమైన, పైగా ఒక్కళ్ళు కాదు స్టేషన్లో అంతమంది, దాంట్లో ఒక్కడికి కూడా మానవత్వం స్ఫురించకపోవటం, అంత రాక్షసత్వం. ఎందుకంటే పోలీసులు కూడా మన ఆకాశం నుంచి రాలేదు, మన మధ్యలోంచే, మన సమాజం నుంచే, మన వర్గం వాళ్ళు, మన బంధువులు, వీళ్ళ నుంచే ఉద్యోగాలుగా సెలెక్ట్ అయ్యి వెళ్తారు. వాళ్ళు యాక్చువల్గా ప్రాణరక్షణ గురించి వాళ్ళని మనం ఏర్పాటు చేసుకున్నాం. రెండాటిలే వాళ్ళు చేయాల్సిన పని. ఒకటి ఆస్తి రక్షణ, ప్రాణరక్షణ. మూడోది మానరక్షణ అంటారు. మానరక్షణ అంటే ఏం లేదు, స్త్రీల యొక్క మన ప్రాణాలను కాపాడు, వాళ్ళని వాళ్ళు మానభంగాలకి లేకపోతే అట్లా వాళ్ళకి అత్యాచారాలకి గురి కాకుండా. సో ఇక్కడికి వచ్చి సరే ఆస్తి రక్షణ అనేది సివిల్లా అది ఉన్నా కానీ ప్రాణరక్షకులైన పోలీసులు మనం అందరం ఏం చేసాం, వాళ్ళకి అసలు పోలీసులు అవసరం ఏర్పడేది ఎందుకు వచ్చిందంటే, బడుతున్నది పడితే బర్రె అనేది కాకుండా ఎవడ బలవంతుడు బలహీనుడి మీద అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా పెత్తనం చేయటం, లేకపోతే అహంకారం, అధికారం చలాయించటం, కొట్టటము, దోపిడీలు చేయటము, అవి నివారించడానికి మనం అందరం ఉమ్మడిగా ఒక చట్టం, పోలీస్ చట్టం పెట్టి మనకి రక్షణగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. వీళ్ళు ఏదో మొబైల్ షాప్ వాళ్ళు వ్యాపారం ఇచ్చే ఒక గంట ఎక్కువగా తక్కువగా ఏదో కొంత రిపేర్లు, సర్వీసులు, లాస్ట్ మినిట్లో షట్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా, టక్మని సగం మధ్యలో ఉన్న వెల్డింగ్ నాది ఆపేయలు, ఇట్లాంటివి ఉంటాయి. ఏదేమైనప్పటికీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు వ్యవహరించాల్సిన దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, ప్రోటోకాల్ మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ ఎప్పటికప్పుడు సవరిస్తున్నారు కూడా, ఎట్లా బిహేవ్ చేయాలని. ఈ మధ్యన పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని వాళ్ళు కూడా మన దాంట్లోకి, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా మోడర్నైజేషన్, వాళ్ళకి సైకాలజీ కౌన్సిలింగ్ వాళ్ళ దాంట్లోనే, మామూలు క్రిమినల్స్ కౌన్సిలింగ్ వాళ్ళ నీట్గా మంచి మంచి గౌతమ్ బుద్ధ, మహాత్మా గాంధీ, మదర్ తెరిసా యొక్క కొటేషన్లు వాళ్ళని మానవీకరించాలనే ప్రయత్నం కొన్ని చోట్ల బాగా జరుగుతూ ఉన్నది. కొన్ని స్టేషన్లకి ఉత్తమ పోలీస్ స్టేషన్, ఉత్తమ హెడ్, ఇవన్నీ వీటి నుంచి అవార్డులు కూడా వస్తున్నాయి. అది ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇంకోవైపు ఇది కూడా అంతే పాసిఫిక్గా వాళ్ళని టెర్రరిస్టుల కంటే ఏమనాలి, టెర్రరిస్టులకి వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాళ్ళు
ఎవరినో ఒంటరిగా అమాయకంగా ఈజీగా ఉన్న స్కేప్ గోట్స్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళ అస్తిత్వం గురించి పేపర్లో దాని గురించి కొంత అది చేస్తూ ఉంటారు. వీళ్ళు అలాగే చేశారు. ఇది అంతా దానికి కారణం ఏంటంటే మరి వృత్తిపరమైన లేకపోతే కొన్ని చాలా ఏముంటాయంటే మనిషిని కుటుంబ చుట్టుపక్కల సమాజ నేపథ్యము అంటే కొంతమంది పోలీసులకి పదవి చేతిలో ఉంది కదా అని, అంటే అధికారం చేతిలో ఉంది కదా అని అంటే కాస్త పొగరగా అహంకారంగా వ్యవహరిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలు సిచ్యువేషన్స్ చాలా చూసాము. అయితే అసలు లాకప్ డెత్కి కారణం అయ్యేలాగా వారిని చిత్రహింసలు పెట్టడం అనేది నిజంగా దాన్ని ఎలా చూడాలంటారు? మనకు తెలియని ఇంకా డెత్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ పోలీసుల యొక్క ప్రవర్తన చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టుగా అంటే ఒక మంచి మన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు, రైటరు పతంజలి రాసిన చాలా వాటిల్లో పోలీస్ క్యారెక్టర్లు ఉంటాయి. లాస్ట్ బుక్ గోపాత్రుల్లోనూ దేంట్లోనూ ఒక మాట అంటాడు, నీ మాట నేను పెద్దగా ఎందుకు భయపడుతున్నానంటే నీ చేతిలో ఉన్న లాఠీని చూసి అంటాడు. ఆ లాఠీ అంటే ఎప్పుడైనా అధికారం ఆయుధం, అది చట్టరీత్యా వచ్చినా చట్టానికి అతీతంగా వచ్చినా అది ఒక విధమైనటువంటి అధికారాన్ని అహంకారాన్ని రెండాటిని తీసుకొచ్చేస్తాయి. మీరు అంటే అందరూ పోలీసులు అలా ఉంటారా అంటే ఉండరు, ఎవరో కోటికొకరు అలా ఉంటారు. అలాగే అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు, తోలనాడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, అంటే చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాలు చాలా చూసాం కదా. అంటే ఒకటి ఏంటంటే భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థలు పైన నిఘా కానీ వాళ్ళకి ఒక విధమైనటువంటి జవాబుదారీతనం కానీ వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఏమీ లేవు. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆఫీస్లో ఉండే టైం కానీ వాళ్ళు చేసే వాళ్ళ జాప్యం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒకడికి పని త్వరగా చేయకపోవడం వల్ల వాడికి లంచం ఎక్కువ వస్తుంది అనేది వాడు ఏం చేసినా అంటే వీళ్ళకి ఏంటి వాళ్ళకి ఒకవేళ చెక్ కానీ వాళ్ళ మీద చర్యలు శాఖాపరమైన చర్యలు కానీ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వటం కానీ వాటిని తీసుకోవటం కానీ ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలో ఇది బ్యూరోక్రసీకి ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంతే. ఒక విధమైనటువంటి ఉద్యోగం అనేది వాళ్ళకు ఒక జీవితకాలం వితౌట్ ఎనీ అంటే వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత భరోసా బాగా ఎక్కువ అవటం వల్ల వాళ్ళలో వాళ్ళకి నిజంగా మొబైల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి అతను తప్పు చేసి ఉంటే అతని మీద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపడిస్తే కోర్టు అతనికి జరిమానా విధించడమో లేదంటే జైలు శిక్ష వేయడం ఏదో ఒకటి శిక్ష అయితే ఖరారు చేసేది. కానీ వీళ్ళు చిత్రహింసలు పెట్టడం వల్ల అసలు ఆ మనిషితో పాటుగా వాళ్ళ తండ్రి కూడా లేకుండా పోయాడు కదా. మీరు మంచి క్వశ్చన్. దీంట్లో ఒక అంతర్లీనంగా ఇంకోటి ఉంది. అదేంటంటే అదే దానికి ఒకవేళ రిచ్ పర్సన్ వెళ్ళాడు అనుకోండి, విజయమాల్య అయితే అక్కడికి మహిళ జోస్కిని తీసుకెళ్తే వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారా? దేశాన్ని మొత్తానికి లాస్ చేసిన వాళ్ళకి వాళ్ళతో అట్లాగే వ్యవహరిస్తారా? సో పోలీసులు కూడా అందరితో ఒకలా వ్యవహరించట్లా. పోలీసుల దగ్గర యాక్చువల్ స్పిరిట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే మనం సమాజం ఫ్రెంచ్ రెవల్యూషన్ స్వాతంత్రం, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనే ప్రిన్సిపల్స్ మీద డెమోక్రసీలు బిల్డ్ అయినాయి. డెమోక్రసీ ప్రిన్సిపల్స్ అంతా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చింది. అంటే మనిషి ఇతరులు అందరూ సమానం ఒకలాంటి. పోలీసులకి ఉద్యోగులుగా ఆ మాత్రం రాజ్యాంగం చదువుకోవటం, ఈ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉంటాయి ట్రైనింగ్లో, అందరినీ ఒకలా చూడాలి. కానీ ఇక్కడ ఇద్దరిని విడివిడిగా చూస్తాడు. సో ఇంకోటి ఏంటంటే ఈ కేసు ఇప్పుడుతో అయిపోతుందని నేను చెప్పలేం కూడా. మళ్ళీ పై కోర్టులు, అప్పీల్స్, సుప్రీం కోర్టులు, తర్వాత శిక్ష పడిన 9 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి కోర్టులను ఆశ్రయించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష దాకా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.